ఫ్రెంచ్ ఓపెన్ లా కిరీటము ఎవరను వర్తిస్తుందో ఎర్రమట్టి కోటల సబలెంక కోకోగాఫ్ డి అంటే డి అంటున్నారట. గతాన్ని గుర్తుకు చేసుకున్నాడంట రోహిత్ శర్మ. తన సహాటగాడు పుజారాను ఎట్లా అవుట్ చేయాలి అని అనుకున్నటోడట. నార్వే చెస్ టోర్నీ ఛాంపియన్ గా అయిందట కార్ల్సన్. 3వ స్థాయికి పడిపోయిందట గుకేష్. ఫైనల్లో ఉన్నదట అల్కరాజ్. ఎర్రమట్టి కోర్టులను అయితే అదరగొట్టిందట. ఇంగ్లాండ్ తోటైతే అనాధికారిక 2వ టెస్టు జరిగిందట. దాంట్లో కేఎల్ రాహుల్ అయితే చేసిందట సెంచరీ. మనం ఉంటేనే జనం అనే సైన్మతోటి వస్తున్నారట మన కమెడియన్ తారలు. ప్రియదర్శి, రామ్ మయూరు, ప్రసాద్ బేరా లాంటి కమెడియన్లు నటిస్తున్నారట ఈ సైన్మల. అగ్రతారుల పక్కన వరుసగా చోటు దక్కించుకుంటున్నదట ఈ ముద్దుగుమ్మ. మాస్ మహారాజ్ పక్కన అయితే నటిస్తున్నదట ఆశిక రంగనాథ్. హరిహర వీరమల్లు రిలీజ్ కోసము వెయిటింగ్ చేస్తున్నారట ప్రేక్షకులు. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదట ఈ సైన్మా. 7 అడుగులు వేసిందట అక్కినేని అఖిల్ సారు. ప్రియురాలు జైనబ్ తోటి వివాహ సంబంధంలకు అడుగు పెడుతున్నాడట. తెర మీదనైతే వైవిధ్యమైన నటనతోటైతే ప్రేక్షకులను అలరిస్తున్నారట. మహిళా ప్రాధాన్యత సిరీస్ లా యువతులందరూ చేస్తున్నారట సందడి. శ్రీనివాసుని మెట్టు మార్గం నుంచి తిరుమలకు వెళ్లే దారులనైతే టోకెన్ల పంపిణీ చేస్తున్నారట. ఆ టోకెన్ల కౌంటర్ల దగ్గర భక్తులైతే మస్తు గనం ఉన్నారట. మల్లొక మల్క మావోయిస్టు పార్టీకి అయితే సుక్కెదురైందట. వరుసగా జరుగుతున్నటి మావోయిస్టుల ఎన్కౌంటర్ల ఈ రోజైతే దళ సభ్యుడు ఒక ఆయనే భాస్కరు మరణించిందట. తెలంగాణలో అయితే మెట్రో రైళ్లకు చాలా ప్రాధాన్యతనే ఉన్నదట. 2030 నాటికి 6,50,000 మందికి పైగా పయనిస్తారట. బీఆర్ఎస్ పార్టీ మంత్రుల ఆమోదంతోనే బ్యారేజీ నిర్మాణం జరిగిందట. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సార్ అంటున్నాడు. 6 నూరైన సుతము మూసి ప్రక్షాళనైతే ఎవ్వరు ఆపలేరట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కాంగ్రెస్ మంత్రులైతే ఈ ముచ్చట చెప్తున్నారు. వచ్చే ఏడాదినైతే విశాఖపట్నంని మరొక ముంబై లెక్క తీర్చిదిద్దుతామంటున్నాడు సీఎం చంద్రబాబు సారు. ఆంధ్ర రాష్ట్రంలో అయితే పురోగతికి కీలక పాత్ర పోషిస్తున్నదట విశాఖ. గ్రూప్ 1 పరీక్షలనైతే పిఎస్ఆర్ అస్సలకే సహకరిస్తలేరట. విచారణ చేస్తున్న అధికారుల మీదనే మరలబడుకుంటా క్వశ్చనింగ్ చేస్తున్నాడట. 5 ఏళ్ల అరాచకంలో కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే పేదలకు ప్రాధాన్యత ఇస్తున్నదంటున్నారు. జగన్ చేసిన 5 ఏళ్ల విధ్వంసాన్ని సరి చేస్తున్నదట కూటమి ప్రభుత్వము. అమరావతి మీద కుట్ర చేస్తున్నదట వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. అమరావతి నిర్మాణం కోసం అయితే భూములు ఇయ్యొద్దని జనాలందరికీ చెప్తున్నారట నేతలు. పిల్లల చదువుల కోసం అయితే డ్వాక్రా మహిళలకైతే భరోసా ఇస్తున్నదట ఏపీ ప్రభుత్వము. మళ్ళొక కొత్త పథకానికైతే శ్రీకారం చుట్టబోతున్నదట ఆంధ్రప్రదేశ్ సర్కారు. గాజీపూర్ బక్రీ మండీలా హల్చల్ చేస్తున్నది షేర్ ఖాన్. బక్రీద్ సందర్భంగానైతే ఆ మేకతోటి దిగుతున్నారు అందరూ సెల్ఫీలు. దేశ అభివృద్ధిలోనైతే క్రిటికల్ మినరల్స్ అవసరం అంటున్నాడు కిషన్ రెడ్డి సారు. 2040 నాటికైతే డిమాండ్ 6 రెట్లు పెరుగుతుందట. పహల్గామ్ లో జరుగుతున్న ఉగ్రదాడులనైతే ఖండించిందట బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం. ఈ మేరకైతే ఏకగ్రీవ తీర్మానం చేసిందట. రాజ్యసభకైతే కమల్ హాసన్ నామినేషన్ దాఖలు చేసిందట. ఈయన మక్కల్ నిధి మయం పార్టీ అధినేతనట. జమ్మూ కాశ్మీర్కి అయితే ఎప్పుడు ఆటంకం రానియరట. సస్యశ్యామలంగా ఉంచుతామని నరేంద్ర మోదీ సార్ అయితే అంటున్నాడు. డ్రోన్లతోటి క్షిపణులతోటి రష్యా చేస్తున్నదట యుద్ధము. ఉక్రెయిన్లనైతే నెలకొంటున్నదట ఎల్లప్పుడూ భయము. సౌదీ అరేబియాల హజ్ యాత్రకైతే ముస్లిం సంఖ్య తగ్గిపోతున్నదట. 2004 నుంచి అయితే ఇప్పటి వరకు 1,60,000 మందికి తగ్గిరట వీళ్ళ సంఖ్య. రక్షణ పెట్టుబడులను అయితే 5% పెంచుతారట. ఈ ట్రంప్ డిమాండ్కి అయితే నాటో దేశాలైతే సమ్మతి తెలుపుతున్నాయట. జపాన్ కంపెనీ అయితే ఉపయోగించిన జావిలీ ల్యాండర్ అయితే విఫలమైందట. చంద్రుని మీదకి పొగ ముందుకే వ్యోమగామి నౌకనైతే కుప్పగూలిపోయిందట.
ఆ ఇద్దరైతే డి అంటే డి అనుకుంటున్నారట. ఒకరి మీద ఒకరైతే తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారట. ట్రంప్ మాస్క్. ఫ్రెంచ్ ఓపెన్ లా కిరీటము ఎవలను వర్తిస్తుందో ఎర్రమట్టి కోటల సబలెంక కోకోగాఫ్ డి అంటే డి అంటున్నారట. గతాన్ని గుర్తుకు చేసుకున్నాడంట రోహిత్ శర్మ. తన సహాటగాడు పుజారాను ఎట్లా అవుట్ చేయాలి అని అనుకున్నటోడట. నార్వే చెస్ టోర్నీ ఛాంపియన్ గా అయిందట కార్ల్సన్. 3వ స్థాయికి పడిపోయిందట గుకేష్. ఫైనల్ లో ఉన్నదట అల్కారాజ్. ఎర్రమట్టి కోర్టులను అయితే అదరగొట్టిందట. ఇంగ్లాండ్ తోటైతే అనాధికారిక 2వ టెస్టు జరిగిందట. దాంట్లో కేఎల్ రాహుల్ అయితే చేసిందట సెంచరీ. మనం ఉంటేనే జనం అనే సైన్మతోటి వస్తున్నారట మన కమెడియన్ తారలు. ప్రియదర్శి, రామ్ మయూరు, ప్రసాద్ బేరా లాంటి కమెడియన్లు నటిస్తున్నారట ఈ సైన్మల. అగ్రతారుల పక్కన వరుసగా చోటు దక్కించుకుంటున్నదట ఈ ముద్దుగుమ్మ. మాస్ మహారాజ్ పక్కన అయితే నటిస్తున్నదట ఆశిక రంగనాథ్. హరిహర వీరమల్లు రిలీజ్ కోసము వెయిటింగ్ చేస్తున్నారట ప్రేక్షకులు. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదట ఈ సైన్మా. 7 అడుగులు వేసిందట అక్కినేని అఖిల్ సారు. ప్రియురాలు జైనబ్ తోటి వివాహ సంబంధంలకు అడుగు పెడుతున్నాడట. తెర మీదనైతే వైవిధ్యమైన నటనతోటైతే ప్రేక్షకులను అలరిస్తున్నారట. మహిళా ప్రాధాన్యత సిరీస్ లా యువతులందరూ చేస్తున్నారట సందడి. శ్రీనివాసుని మెట్టు మార్గం నుంచి తిరుమలకు వెళ్లే దారులనైతే టోకెన్ల పంపిణీ చేస్తున్నారట. ఆ టోకెన్ల కౌంటర్ల దగ్గర భక్తులైతే మస్తు గనం ఉన్నారట. మల్లొక మల్క మావోయిస్టు పార్టీకి అయితే సుక్కెదురైందట. వరుసగా జరుగుతున్నటి మావోయిస్టుల ఎన్కౌంటర్ల ఈ రోజైతే దళ సభ్యుడు ఒక ఆయనే భాస్కరు మరణించిందట. తెలంగాణలో అయితే మెట్రో రైళ్లకు చాలా ప్రాధాన్యతనే ఉన్నదట. 2030 నాటికి 6,50,000 మందికి పైగా పయనిస్తారట. బీఆర్ఎస్ పార్టీ మంత్రుల ఆమోదంతోనే బ్యారేజీ నిర్మాణం జరిగిందట. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సార్ అంటున్నాడు. 6 నూరైన సుతము మూసి ప్రక్షాళనైతే ఎవ్వరు ఆపలేరట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కాంగ్రెస్ మంత్రులైతే ఈ ముచ్చట చెప్తున్నారు. వచ్చే ఏడాదినైతే విశాఖపట్నంని మరొక ముంబై లెక్క తీర్చిదిద్దుతామంటున్నాడు సీఎం చంద్రబాబు సారు. ఆంధ్ర రాష్ట్రంలో అయితే పురోగతికి కీలక పాత్ర పోషిస్తున్నదట విశాఖ. గ్రూప్ 1 పరీక్షలనైతే పిఎస్ఆర్ అస్సలకే సహకరిస్తలేరట. విచారణ చేస్తున్న అధికారుల మీదనే మరలబడుకుంటా క్వశ్చనింగ్ చేస్తున్నాడట. 5 ఏళ్ల అరాచకంలో కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే పేదలకు ప్రాధాన్యత ఇస్తున్నదంటున్నారు. జగన్ చేసిన 5 ఏళ్ల విధ్వంసాన్ని సరి చేస్తున్నదట కూటమి ప్రభుత్వము. అమరావతి మీద కుట్ర చేస్తున్నదట వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. అమరావతి నిర్మాణం కోసం అయితే భూములు ఇయ్యొద్దని జనాలందరికీ చెప్తున్నారట నేతలు. పిల్లల చదువుల కోసం అయితే డ్వాక్రా మహిళలకైతే భరోసా ఇస్తున్నదట ఏపీ ప్రభుత్వము. మళ్ళొక కొత్త పథకానికైతే శ్రీకారం చుట్టబోతున్నదట ఆంధ్రప్రదేశ్ సర్కారు. గాజీపూర్ బక్రీ మండీలా హల్చల్ చేస్తున్నది షేర్ ఖాన్. బక్రీద్ సందర్భంగానైతే ఆ మేకతోటి దిగుతున్నారు అందరూ సెల్ఫీలు. దేశ అభివృద్ధిలోనైతే క్రిటికల్ మినరల్స్ అవసరం అంటున్నాడు కిషన్ రెడ్డి సారు. 2040 నాటికైతే డిమాండ్ 6 రెట్లు పెరుగుతుందట. పహల్గామ్ లో జరుగుతున్న ఉగ్రదాడులనైతే ఖండించిందట బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం. ఈ మేరకైతే ఏకగ్రీవ తీర్మానం చేసిందట. రాజ్యసభకైతే కమల్ హాసన్ నామినేషన్ దాఖలు చేసిందట. ఈయన మక్కల్ నిధి మయం పార్టీ అధినేతనట. జమ్మూ కాశ్మీర్కి అయితే ఎప్పుడు ఆటంకం రానియరట. సస్యశ్యామలంగా ఉంచుతామని నరేంద్ర మోదీ సార్ అయితే అంటున్నాడు. డ్రోన్లతోటి క్షిపణులతోటి రష్యా చేస్తున్నదట యుద్ధము. ఉక్రెయిన్లనైతే నెలకొంటున్నదట ఎల్లప్పుడూ భయము. సౌదీ అరేబియాల హజ్ యాత్రకైతే ముస్లిం సంఖ్య తగ్గిపోతున్నదట. 2004 నుంచి అయితే ఇప్పటి వరకు 1,60,000 మందికి తగ్గిరట వీళ్ళ సంఖ్య. రక్షణ పెట్టుబడులను అయితే 5% పెంచుతారట. ఈ ట్రంప్ డిమాండ్కి అయితే నాటో దేశాలైతే సమ్మతి తెలుపుతున్నాయట.
జపాన్ కంపెనీ అయితే ఉపయోగించిన జావిలీ ల్యాండర్ అయితే విఫలమైందట. చంద్రుని మీదకి పొగ ముందుకే వ్యోమగామి నౌకనైతే కుప్పగూలిపోయిందట. ఆ ఇద్దరైతే డి అంటే డి అనుకుంటున్నారట. ఒకరి మీద ఒకరైతే తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారట ట్రంప్ మాస్క్.